మనం చదివిన, మనం నేర్చుకున్నదంతటినీ కూడా కొద్దిగా అలా పక్కన పెట్టి ఫ్రెష్గా, తాజాగా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువు లేకపోతే దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు. దేవుడు తన ఇంటిని, తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు. ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు, రాత్రికి ఒక వెలుగు రూపంలో, ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో, చెట్ల రూపంలో, పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్, ఒక తోటను క్రమంగా వేశాడు. క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని, అనగా నిన్ను, నన్ను, మనుష్యులను అందులో ఉంచి